మంచి పేరు ఇచ్చాడు. అయితే ఏమైపోయిందో తెలుసా? సమయానంతా కూడా వ్యర్థపరిచేసుకున్నాడు. తర్వాత సమయం అయిపోయింది అని వచ్చినప్పుడు తన యొక్క బలమంతా కూడా పోగొట్టేసుకున్నాడు. ఈరోజు అదే స్థితిలో నీవున్నట్లయితే ఒకేళ నా సమయం అంతా వేస్ట్ అయిపోయిందండి. నా బలమంతా పోయిందండి. ఇంక నేను దేనికి పనికిరానండి అని నువ్వనుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం మరొక మాట సెలవిస్తా ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను కట్టుకుంటారంటే, నీ వాక్యమనే చేతే కదా నడతను కట్టుకుంటారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ఈ వాగ్దానం, ఈ వాక్యము ఏంటో తెలుసా? యవ్వన సహోదరుడికి, యవ్వన స్త్రీకి, చెల్లికి, అన్నకు, తమ్ముడికి నేను తెలియజేస్తున్న మనమేనంటే, సమయం వేగంగా పరిగెడుతూ ఉన్నది. రోజులు వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి సమయం ఉన్నప్పుడే, ఫలం ఉన్నప్పుడే కష్టపడడానికి ఇష్టపడండి. మీ తల్లిదండ్రులకి మంచి ప్రయోజకులుగా మీరుండండి. మంచి స్థితిలో మీరుండండి. దేవుడి సన్నిధిలో కనీసం ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోయిన సమయం కోసం ఆలోచించకుండా ముందున్న సమయం కోసం పరిగెట్టి మీకేదైతే పని కావాలో, ఏదైతే గోల్ ఉందో